सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूबनगर को तालीमी मरकज़ के तौर पर फ़रोग़ देने पर शहर व ज़िले के तलबा और कांग्रेस पार्टी के कारकुनान ने वज़ीर आला रेवंत रेड्डी और मुकामी रुकन असम्बली अन्नम श्रीनिवास रेड्डी का तहे दिल से शुक्रिया अदा किया। तेलंगाना चौराहे पर मुनाक़िदा तक़रीब में तलबा और कांग्रेस कायदीन ने दोनों रहनुमाओं की तस्वीर पर दूध बहाकर बतौर तशक्कुर अपनी मोहब्बत का इजहार किया। इस तक़रीब का एहतमाम ज़िला कांग्रेस कमेटी, टाउन कांग्रेस कमेटी और मुख्तलिफ तलबा यूनियन के इश्तराक से किया गया था। तक़रीब का मकसद सालमनगर धर्मापुर में मदीना एजुकेशनल सोसाइटी के तहत कायम होने वाले GK इंस्टीट्यूट ऑफ इंजीनियरिंग एंड टेक्नोलॉजी के लिए रियासती हुकूमत की जानिब से तमाम लाजमी मंजूरियों पर इजहार तशक्कुर था। इस मौके पर मुड़ा चेयरमैन लक्ष्मण यादव ने कहा कि तालीम सबसे कीमती दौलत है जो इंसान के साथ हमेशा कायम रहती है। लाइब्रेरी कॉरपोरेशन के चेयरमैन मल्लू नरसिम्हा रेड्डी ने कहा कि रुकन असम्बली चूँकि ख़ुद तालीम याफ्ता हैं, इसलिए वो तलबा के रोशन मुस्तकबिल के लिए मुखलिसाना कोशिश कर रहे हैं। ज़िला कांग्रेस जनरल सेक्रेटरी सिराज कादरी ने कहा कि रुकन असम्बली ज़ात, धर्म और मजहब से बालातर होकर तालीमी तरक्की के लिए सरगर्म अमल हैं और अच्छी हुक्मरानी की मिसाल कायम कर रहे हैं। उन्होंने पालमपुर यूनिवर्सिटी में इंजीनियरिंग और लॉ कॉलेज के क़याम, महबूबनगर के लिए IIIT कैंपस की मंजूरी और अब अक़लियती इंजीनियरिंग कॉलेज के लिए कोशिशों का जिक्र करते हुए उनके इक़दामात को काबिल तहसीन करार दिया। इस मौके पर मार्केट कमेटी चेयरपर्सन बेक्करी अनिता मधुसूदन रेड्डी, कांग्रेस के सीनियर कायदीन चंद्र कुमार गौड़, ख़वातीन विंग की सदर वसंता, CJ बिनहर के अलावा दीगर मौजूद थे। ఈరోజు ఎంతో శుభదినం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలల తర్వాత మామ్నార్ ఎడ్యుకేషన్ హబ్గా చేయాలని కాన్సన్ట్రేషన్ తోడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కృషి చేస్తూ లా కాలేజ్, పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్, IIIT మరియు నిన్ననే అల్ మదీనా GK ఇంజనీరింగ్ కాలేజ్ కూడా తేవడం ఎంతో సంతోషం. ఎందుకంటే మామ్నార్ విద్యలో చాలా వెనుకబడి ఉండే 10 ఏళ్ళ TRS ప్రభుత్వంలో మామ్నార్కు ఒక కాలేజ్ రాలేదు, ఒక సెక్షన్ రాలేదు, ఏం రాలేదు. మామ్నార్లో పాలన స్టార్ట్ అయిన తర్వాత ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతి పిల్లలకు కాన్సన్ట్రేషన్ తోటి వాళ్ళు చదువుకోవడానికి సొంత డబ్బులతోటి కోచింగ్ పెడుతూ మరియు విద్యానిధి అని ఒకటి తెరిచి కలెక్టర్ ఆధ్వర్యంలో దాంట్లో ఉన్న ఫండ్స్ అంతోటి అందరు కాంట్రిబ్యూషన్ తోటి ఇక్కడ డెవలప్మెంట్ మరియు విద్యకు వెచ్చిస్తున్నారు. కనుక విద్య చాలా 10th స్కూల్ వాళ్ళు లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు 80% పైన రిజల్ట్ రావడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు సొంత డబ్బులతోటి 10th స్కూల్ పిల్లలకు అందరికీ కూడా బుక్స్, గైడ్స్
అన్ని ప్రింట్ చేసి సొంత డబ్బులతోటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంతో వాళ్ళందరూ మంచి చదువుకొని మామ్నార్లో పెద్ద ఎత్తున రిజల్ట్ తీసుకొచ్చి మామ్నార్ని విద్యా హబ్గా చేయాలని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కోరుతున్నాం. ఆయనకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున, కార్యకర్తల తరఫున అందరం కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎన్నంటే ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చేస్తాం. ఈరోజు 18 నెలల ప్రజాపాలనలో దినదిన అభివృద్ధి చెందుతూ మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రియతమ నాయకులు వారు మహబూబ్నగర్ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం. గత పాలకులు దీన్ని వెనుకబడిన ప్రాంతంగా తీర్చిదిద్దినారు. 18 నెలల కాలంలో మరి ముఖ్యమంత్రి వర్యులు దాదాపు 5 కళాశాలలు మంజూరు చేసి మహబూబ్నగర్ను ఒక విద్యా హబ్గా తీర్చిదిద్దడానికి పూర్తి సహకారం అందిస్తున్నటువంటి మనందరి ప్రియతమ నాయకులు మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎల్లవేళలా విద్యపైన దృష్టి పెట్టి మహబూబ్నగర్ వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ చదువుకుంటేనే అభివృద్ధి చెందుతుంది, ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది చదువుకుంటే అని చెప్పి ప్రతి దినము ప్రతి రాత్రి ఎల్లవేళలా 24 గంటలు × 7 విద్యపై వారు తన పూర్తి శ్రద్ధను పెట్టి మహబూబ్నగర్లో విద్యావంతులు ఉండాలి, విద్యార్థులు వెనుకబడిన విద్యార్థులు పూర్తి స్థాయిలో ఇక్కడ చదువుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి వారు ప్రతిరోజు విద్యపై ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి మరియు ఈ విద్యను కాలేజీల రూపకంగా కానీ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ మరియు విజ్ఞాన కేంద్రాలు కానీ మరి మంజూరు చేసి మహబూబ్నగర్ను తెలంగాణ రాష్ట్రంలోనే విద్యా హబ్గా తీర్చిదిద్దడానికి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మహబూబ్నగర్ అభివృద్ధి చెందుతూ ఉంది. మహబూబ్నగర్ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నారు, స్వేచ్ఛాయుత పూరితంగా వారి జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు. మరి అలాగే ఈ వెనుకబడిన ప్రాంతంలో విద్య ఉంటేనే అందరికీ ముందుకు అభివృద్ధి చెందడానికి వీలుంటుంది. కాబట్టి విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఈరోజు కళాశాలలు మంజూరు తీసుకొచ్చినందుకు వారికి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మహబూబ్నగర్ ప్రజల తరఫున, జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా వారికి వెన్నంటూ ఉండి ఎల్లప్పుడూ వారికి సహకారంతో ఈ మహబూబ్నగర్ అభివృద్ధిలో భాగంగా మేమందరం ఉన్నందుకు ఎంతో గర్వపడతా ఉన్నాం. కాబట్టి ఈరోజు మనందరికీ మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి మరియు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు పండుగ దినం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. Everyone, I heartfully thanks to our MLA NM Srinivasreddy sir who have provide here a Al Madina College for engineering college. Finally our dream is completed today. I heartfully thanks to our NM Srinivasreddy sir who has provide here, and I really proud of to you sir for how many years we wait for this college. Finally this day is come because this credit goes to you. We are heartfully thanks to you, and we facing so many problems due to the fulfill our dreams, and our parents also facing so many problems to send us for a long distance, and finally this day is completed for you because thank you so much for providing here a new engineering college, and thank you so much for you thinking about education. If I talk about my college is, I am thinking first before going it is very tight, but my opinion it is the best. For thank you sir, we are thinking about for first of all education is the most important thing for children, and you also thinking that only. Thank you so much for giving this opportunity for children, and I heartfully thanks to you for providing everything for in our colleges, and you thinking about us. You are thinking as a second for, you are thinking as your children for us. Thank you so much sir, thank you so much for giving this opportunity, and thank you one and all for giving this opportunity. నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి వచ్చాము. మాకు యనమల రేవంత్ రెడ్డి గారు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా
బీద మధ్యతరగతి పిల్లలు చదువుకొని ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని చెప్పేసి సార్ చాలా కృషి చేస్తున్నాడు. అందుకొరకు మామ్నార్కి లా కాలేజ్, IIIT కాలేజ్, ఇప్పుడు మైనార్టీ ఇంజనీర్ కాలేజ్ కూడా తీసుకొచ్చిండ్రు. కాబట్టి మనము మంచిగా చదువుకొని మన రేవంత్ రెడ్డి సార్ పేరు నిలబెట్టాలి. మన పాలమూరు ముద్దుబిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారు సార్ మనము గర్వంగా చెప్పుకొని మనం మంచిగా చదివి ఎక్కడికి వెళ్ళకుండా మనం ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా మన కింద కృషి చేశాడు. మా కాలేజ్కి ఎంసెట్ కూడా చేపించారు. మేము మంచిగా చదువుకొని సార్ వాళ్ళ పేరు నిలబెట్టి మంచిగా ప్రయోగోద్యోగులం అవుతామని కృతజ్ఞతలు చెప్తున్నాను. సార్కి జై.